భావించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పట్టభద్రుల కోటాలో బరిలో దిగటం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కోరుకున్న విధంగా కాకుండా పట్టభద్రుల ఓట్లతో గెలవాల్సి వస్తోంది. అయితే పీసీసీ తీర్మానాన్ని హైకమాండ్ నిర్ణయంగా భావిస్తున్నట్టు చెబుతూ ఒప్పుకుంటున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. మొదటి నుంచి తాను పోటీలో ఉండబోవటం లేదని చెబుతూ వచ్చారు ఆయన. ఒక దశలో ఆయన వారసురాలు బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇంతకీ ఆయన మనపూర్వకంగా పోటీలో ఉంటారా, తప్పుకుంటారా అనే చర్చ సాగుతోంది. పార్టీలో అందరూ కూడా జీవనం చేస్తే బాగుంటుందని ఒక దాన్ని అధిష్టానానికి నివేదిస్తారు. అల్టిమేట్ డిసిషన్ అనేది అధిష్టానం నేను చేయడం కాదు, నా చేతులు ఏమున్న వ్యక్తిగా ఒక పార్టీకి వెళ్ళి అభ్యర్థి కావాలని అయ్యే పరిస్థితి ఎప్పుడవుతుంది? పార్టీ నిర్ణయం మీద ఆధారపడుతుంది. నా వ్యక్తిగతం ఉండదు. ఏసారి కూడా ఏది ఉంటుందో నేను వ్యక్తిగతంగా చేయలేదు. పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది. మళ్ళీ పార్టీ అభిప్రాయం మేరకు నేను అదేమైతే పార్టీ నిర్ణయిస్తుంది. అన్ని ఇష్టాన్ని పడితే అట్లయితే ఏం చేస్తావు, ఇట్లయితే ఏం చేస్తావు అంటే నాకు ఎవరి హామీ నాకు ఎవరి హామీ వెళ్ళే నాకు ఎటువంటి ఒప్పందాలు చెప్పు అందుకని చెప్తున్నాను. సైలెంట్ అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, మాట్లాడడం అంటే పూర్తి స్థాయిలో మరి ఈ విషయాల్లో ఏమేమి మాట్లాడుకుంటే కానీ చెప్పుకుంటాం. బయటకు వచ్చి మంచిగా చర్చ జరగాలి.